ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబము కామవరపుకోట వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డలను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము మాకు అర్థవంతంగా గ్రహించినట్లుగా దయచేయము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 29వ వచనము వరకు ఉన్న వాక్య భాగములోని వృత్తాంతము 2వ వర్తమానం మనం ధ్యానిస్తున్నాం. మీ ఎదుట ఉంచుకోనండి. శాస్త్రులు యేసు శిష్యులతో వాగ్యుద్ధం చేస్తున్నారు. జనసమూహాలు పోగై ఉన్నారు. ప్రభువు వారి యొద్దకు వచ్చి దేనిని గురించి తర్కిస్తున్నారని వివరణ అడిగారు. ఆ సందర్భంలో మోగది అయిన ఒక దయ్యము పట్టినవాడు, అతని యొక్క తండ్రి ఆ స్థలంలో ఉన్నారు. మూగదయ్యము ఆ చిన్న బిడ్డను విలవిలలాడిస్తోంది, బాధ పెడుతోంది, నురగగక్కిస్తోంది. శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. ఆ సందర్భంలో ప్రభువు ఆ తండ్రిని అడిగారు, ఇది ఎంతకాలం నుంచి ఉంటుందని. శిష్యులను అయితే గద్దించారు. ఇది మనం నిన్న చూసాం. నేను ఎంతకాలము మీతో కూడా ఉందును, నేను ఎంతకాలము మిమ్మల్ని సహింతును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవేదన ఇక్కడ శిష్యుల పట్ల కనిపిస్తోంది. శిష్యులు యేసును వెంబడిస్తున్నారు, కానీ విశ్వాసపు విషయంలో వారు పరిపూర్ణంగా ఉండలేకపోతున్నారు. ద సేమ్ ప్రాబ్లం టుడే. ఇవాళ కూడా అదే సమస్య, ఆనాటి శిష్యులకున్న సమస్య విశ్వాసులకు, బోధకులకు, సేవకులకు ఉన్నది. ఎన్నో సంగతులు ప్రభువు నుండి చూస్తుంటాము, వింటుంటాము, నేర్చుకుంటుంటాము, గమనిస్తుంటాము. అయినా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడంలో లోపంలోనే ఉంటున్నాము. నేను ఎంతకాలం మీ మధ్యన ఉంటాను అంటే, ప్రభువు తన డిపార్చర్ను గురించి పర్ఫెక్ట్గా ఎరిగినవాడు. యేసు తన పరిచర్య 3.5 సంవత్సరాలు ముగించాల్సింది ఉన్నదని ఆయన ఎరిగి వారికి ఎప్పుడు చెబుతూ వచ్చాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, చంపబడతాడు, తిరిగి లేస్తాడు అని. కనుక యేసు ఉండేటువంటి కాలం భూమి మీద తక్కువని వారికి తెలుసు. ఆ తరువాత మిషన్ కొనసాగించవలసిన వారు వీళ్ళే అని ఆయనకి తెలుసు, వారికి కూడా తెలుసు. ఇంకా వారు ప్రభువునందు పరిపూర్ణ విశ్వాసం నిలపలేకపోతే ఎట్లా? అందుకనండి, ఎంతకాలం ఓర్చుకోవాలి, మిమ్మల్ని నేను సహించాలి. మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. నా వరకు నా 25 years మినిస్ట్రీలో నాకు అదే స్ట్రగుల్ ఎప్పుడు కూడా. ఆయన ఇదే ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎంతకాలం నిన్ను ఇంకా నేను సహించాలి. కానీ ఒకటి తెలుసు, ఆయన సహిస్తూనే ఉంటాడు, సహిస్తూనే ఉన్నాడు. ఇట్ ఈజ్ హిజ్ గ్రేట్నెస్. మన బుద్ధిహీనత, ఆయన కృప, ఆయన కనికరం, అందులో వ్యత్యాసం లేదు. ఆ దయ్యము అతనిని విలవిలలాడిస్తోంది. ప్రభు ఆ వ్యక్తిని దగ్గర తీసుకురమ్మన్నారు. ఎప్పటి నుంచి ఈ సమస్య అంటే, బాల్యం నుండి. దయ్యము యొక్క పని ఏమిటంటే నాశనము. నాశనం చేయటం అపవిత్రాత్మ యొక్క లక్షణం. చంపాలి. ఒక వ్యక్తిని నాశనం వైపు తీసుకెళ్ళాలి, నిర్వీర్యుణ్ణి చేసేయాలి.
పనికి మాలిన వానిగా చేయాలి, పని చేయలేని వానిగా చేయాలి. స్వతంత్రుడిగా ఉండటానికి ఇష్టపడదు దయ్యం, పరాధీనుడిగా చేసేయాలి. దట్ వాజ్ ద ట్రాప్ ఆఫ్ ద డెవిల్. ఆ మైండ్ సెట్లో ఉంది కనుక అలా వేధిస్తోంది ఆ వ్యక్తిని. అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా ఇది అగ్నిలో నీళ్ళల్లో అప్పుడప్పుడు పడేస్తుంది, నాశనం చేయాలని, ఏమైనా నీ వల్ల అయితే మాకు సహాయం చేయమన్నాడు. ఏం అవదని ఆయన వల్ల. అందుకనే ప్రభువు అతనితో మాట్లాడుతూ, నమ్ముట నీ వలన అయితే, ఇక్కడ నుండి మనం రెగ్యులర్ పోర్షన్ 23 వచ్చిన యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనికి చెప్పాడు. గ్రేట్ ట్రూత్ అండి ఇది. నమ్ముట నీ వలన అయితే ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్సో, నాట్ ఓన్లీ ద ట్రూత్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఇది సత్యం మాత్రమే కాదు, ఒక సవాలు కూడాను. నమ్ముట నీ వలన అయితే, ఏమి నమ్మటం? దేవుని నమ్ముట, యేసును నమ్ముట నీకు చేతనైతే నీకు సమస్తం సాధ్యం అవుతుంది. అది చెప్పాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో యేసు చెప్పాడు. దేవుడు మీకు విషయాన్ని చెప్పాడు అనుకోండి, అది మీరు నమ్మగలుగుతారా? అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీ కనుల ముందు ఒక్కసారి అలా ధ్యానం చేసుకోండి. అందులో ప్రతి భక్తుని జీవితం ఆధారము లేని విషయాలను దేవుడు చెప్పినప్పుడు నమ్మారు. ఒకసారి నోవాహును గురించి రాస్తున్న మాటను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 11లో నోవహు మునుపెన్నడూ చూడని సంగతులను చూచి, మునుపు ఎన్నడూ చూడని సంగతులు ఆయన మాట నమ్మాడు. మునుపెన్నడూ చూడని సంగతులు ఏమిటంటే వర్షం. నోవహు కాలము నాటికి వర్షము లేదు. భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపి వ్యవసాయం జరిగిందే తప్ప ఆకాశం నుండి వర్షం లేదు. కానీ నోవహు ఏమని ప్రకటించాడో తెలుసా? జలప్రళయం వస్తుంది, ఆకాశపు తూములు విప్పబడతాయి, జలప్రళయం వస్తుంది, వర్షం వస్తుంది అంటే హూ బిలీవ్స్? అప్పటి వరకు చరిత్రలో లేని సంఘటన చెప్తే ఎవరు నమ్ముతారు? కానీ నోవహు చెప్పాడు, నోవహు నమ్మాడు. దేవుడు చెప్పాడు, నోవహు నమ్మాడు. కనుక నోవహు దాన్ని చూచాడు. ఆ వర్షం రావటం స్పష్టంగా జరిగింది. ఆ తరాలు ప్రచండ వర్షం ప్రభువు కురిపించాడు. కనుక నమ్మటం మన వలన అయితే సమస్తం సాధ్యమే. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. ఏమి నమ్మాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మంటే విడిచి వచ్చేసాడు. నమ్మకపోతే చేయలేము ఆ పని. మోషే దేవుణ్ణి నమ్మాడు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో మోసెస్ ట్రస్టెడ్ గాడ్ అండ్ బిలీవ్డ్ హిమ్, నమ్మాడు. యోసేపు దేవుణ్ణి నమ్మాడు. మరి మనం నమ్ముతున్నావా? ఎక్స్ట్రాడినరీ థింగ్ ఒకటి దేవుడు నీకు వచ్చి చెప్పాడు అనుకో, దాన్ని నమ్ముతావా? మనం పాజిటివ్ థింగ్స్, అవకాశాలు ఉన్నాయని మనంతటా మనం అనుకుని అవి నమ్మామని చెప్పుకుంటాం, జరిగితే వాటిని గురించి సాక్ష్యాలు చెప్పేస్తుంటాం. అది కాదు అక్కడ. నోవహు నమ్మినట్టుగా మునుపు చూడని వర్షాన్ని నమ్మగలుగుతామా? మోషే నమ్మినట్లు నమ్ముతావా? అబ్రహాం నమ్మినట్టు నమ్ముతావా? కనుక నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఇవాళ మనం నమ్మగలిగితే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందుకనే ఆదికాండ 17, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రభువు ప్రశ్నించాడు. ఏది లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్నప్పుడు పాజిటివ్గా గుణలక్షణాలకు అనుసరించి అని అర్థం. కనుక ప్రభువును నమ్ముట మనకు చేతనైతే మనకు ప్రతి కార్యము కూడా సంపూర్ణంగా మనం దాన్ని చూడగలుగుతాం.
ఖచ్చితంగా చూడగలుగుతాం. తర్వాత ఆ చిన్నవాడు తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయండి అండి. ఎక్సలెంట్ ప్రేయర్ అండి, నాకు ఇష్టమైన ప్రార్థన. నమ్ముచున్నాను అన్నాడు, మళ్ళా ఒక మాట యాడ్ చేశాడు. ఏమిటంటే తన బలహీనతను జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇన్ మిడిల్ మధ్యలో ఎక్కడైనా నేను డ్రాప్ అవుతానేమో అన్నట్టుగా, అయ్యా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయి. దట్ షుడ్ బి డన్. అది జరగాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నిన్ను నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మిక రాకుండా చేయి ప్రభువా. అపనమ్మిక రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రభువు యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేయాలి. పాత నిబంధన గ్రంథం అంతా కూడాను ఇశ్రాయేలీయులకు దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడల్లా చరిత్ర జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే చరిత్ర ఆయన శక్తిని రుజువు చేసింది కనుక. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండానట్లుగా నాకు సహాయము చేయము. నాకు అపనమ్మకం రాకుండా చేసేవాడు కూడా నీవే, నమ్మిక పుట్టించువాడు నీవే. నా తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన వెంటనే నీవు నాకు నమ్మకాన్ని పుట్టించావు అన్నాడు కీర్తనాకారుడు. కనుక విశ్వాసానికి కర్త ఆయన, కనుక విశ్వాసాన్ని ఇచ్చేది కూడా ఆయనే. మనలను విశ్వాసులుగా చేసేది ఆయనే. కనుక మనకు విశ్వాసము ఆయన నుండి వస్తుంది. అనగా వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యము ఆయనను గురించి వివరిస్తుంది. ఆయనను గురించి వింటున్నప్పుడు ఆయనను నమ్మగలుగుతాము. అందుకే ప్రభు తోమాతో మాట్లాడుతున్నప్పుడు, తోమా నీవు చూచి నమ్మావు, చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. అంటే నమ్మటం, చూడక నమ్మటం. చూడక నమ్మటం ఎట్లా? విని నమ్మటం. రాహాబు వేశ్య చెప్పింది ఇశ్రాయేలీయులతో, మీ దేవుడైన యెహోవా మీ కొరకు చేసిన కార్యములను చూచినప్పుడు మేము, మా గుండెలు అవిసిపోయాయి. వీ ట్రస్టెడ్ జీసస్, వీ ట్రస్టెడ్ గాడ్ జెహోవా. మీ దేవుడు మేము నమ్ముతున్నాం, ఈ దేశం మీ వశం అయిపోతుంది అని మేము నమ్ముతున్నాం అంది ఆవిడ. ఆ దేశంలో భాగస్థురాలయ్యింది. ఆ వంశాల్లోకి ఆవిడ వచ్చేసింది. కనుక వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనం విశ్వసించడం నేర్చుకోవాలి. ఆ గొప్ప విశ్వాసము ఆ ప్రభువు తన కృప ద్వారా మనకు, వాక్యము చేత మనకు అనుగ్రహిస్తారు. మన ప్రార్థన అయితే, ప్రభువా అపనమ్మిక కలుగకుండా చేయండి అని ఆయన సహాయం కొరకు మనం వేడుచూ ఉండాలి. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన ఏ గొప్ప కార్యమైనా మన కొరకు చేయక ఆగడు. అయితే ఆయన యందు నమ్మకం ఉంచడం మనకు అవసరం. ఆ దినములలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, గొప్ప కార్యాలు చూచారు. కొందరు విశ్వాసం ఉంచని కారణంగా ఆయన గొప్ప కార్యాలు వారు ఎదుట చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా వాక్యాలు రాస్తున్నాడు. ఈ మూగ దయ్యము అతనిని అగ్నిలో నీళ్లల్లో వేస్తోంది. ఇది అపవిత్రాత్మ యొక్క పని. అపవిత్రాత్మ నీళ్లలోనికి, అగ్నిలోనికి తోస్తోంది. సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు నీళ్లలో దూకటం కానీ, అగ్నితో కాల్చుకోవటం కానీ చేస్తుంది. ఇట్స్ ఎ డెవిలిష్ వర్క్. కొంతమంది గోదావరి బ్రిడ్జ్ ఎక్కి, కృష్ణా రివర్ బ్రిడ్జ్ ఎక్కి దూకేస్తూ ఉంటారు. నూతుల్లో దూకుతూ ఉంటారు కొంతమంది, బావుల్లో. ఇట్ ఈస్ ద ఈవిల్ స్పిరిట్ వర్క్. దురాత్మ యొక్క పని ఏమిటంటే, మనిషి సెల్ఫ్ కిల్లింగ్, సూయిసైడ్ అంటారు చూసారు. కానీ సూయిసైడ్ చేసుకునేటట్టుగా అపవిత్రాత్మ ప్రేరేపిస్తున్నాడు. కొందరు ఊరేసుకుంటూ ఉంటారు, కొందరు అగ్నిలో అగ్ని అంటించేసుకుంటూ ఉంటారు, కెరోసిన్ పోసుకొని, గ్యాస్ వదిలేసుకొని. కాబట్టి మనం గ్రహించాలి, డెవిల్ ఆల్వేస్ ట్రైస్ టు కండెమ్ ద లైఫ్స్. అపవాది ఎప్పుడు కూడా జీవితాలు నాశనం చేయాలని చూస్తాడు. ప్రభు అయితే ఎల్లప్పుడూ జీవితాలను సంరక్షించాలి, బాగు చేయాలని చూస్తాడు. ఇవాళ మనం ప్రభువును ఆశ్రయించగలిగితే జీవాన్ని కోరుకున్నట్లు. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసయ్య చూచి తన పనిని వేగవంతం చేసేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ అయిపోతుంది అక్కడ.
వెంటనే ఆయన మాట్లాడుతున్న మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను. 20 వచ్చిన He rebuked the unclean spirit, saying to it, You mute and deaf spirit, I command you, come out of him and never enter him again. నేను ఆజ్ఞయిస్తున్నాను, బయటికి రా, మళ్ళా అతనిలో ప్రవేశించద్దు. ఎస్, మరలా అతనిలో ప్రవేశించకుండేటట్లుగా బయటికి వెళ్ళిపోమంటాడు. ప్రభువు అపవిత్రాత్మను గద్దిస్తున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వానిని ఆయన విడిపించినప్పుడు, విమోచించినప్పుడు, స్వస్థపరిచినప్పుడు పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఆయన పక్షవాయువు కలిగిన వారిని నడవమని చెప్పి తన అధికారాన్ని చెబుతున్నాడు. సర్వాధికారం నాకు భూమి మీద ఇవ్వబడింది అన్నాడు. పాపాన్ని క్షమించడానికి అధికారం ఉంది. దయ్యముల నుండి మనుషులను విడిపించుటకు ఆయనకు అధికారం దయ్యాలపైన ఉన్నది. వ్యాధుల నుండి స్వస్థపరచినట్లుగా వ్యాధులపైన ఆయనకు అధికారం ఉంది. మరణము నుండి విమోచించేటట్లుగా మరణం పైన ఆయనకు అధికారం ఉంది. కనుక యేసు యొక్క అధికారం, అపారమైన అధికారం, దేవుని చేత ఇవ్వబడినది. అది ఆయన ఆ అధికారాన్ని వినియోగిస్తున్నాడు. అదే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో ద సేమ్ అథారిటీ, నా సర్వాధికారము కలిగిన వాడు నేను, అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. కనుక అనేక మంది అధికారము పొందిన వారే, మార్కు 16 చివరిలో చెబుతాడు, అనేక మంది అధికారం పొంది అపవిత్రాత్మను వదిలించి అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తారు అన్నాడు. అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధికారము. అపవిత్రాత్మ యేసుకు లోబడేటట్లుగా అధికారమే చేస్తాడు. దురాత్మ క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అపవాదిని నశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాడి బలాన్ని విరిచివేయటానికే వచ్చాడు. కనుక అపవిత్రాత్మలు ఆయన పలు సందర్భాల్లో బ్రతిమలాడాయి. మార్కు 5లో గెరాసేను దేశంలో అపవిత్రాత్మలు బ్రతిమలాడాయి. సేన అనే దెయ్యం అడిగింది, ప్రభువా మమ్మల్ని పందుల్లో పంపించేసే, మమ్మల్ని బాధ పెట్టద్దని చెప్పి బతిమలాడుకున్నాయి. అపవిత్రాత్మ పైన అధికారము కలిగినటువంటి ప్రభు మన ప్రభు. మనుషులంగా మనం పాపం చేస్తుంటాము కనుక మన జీవితాలపైన అపవిత్రాత్మ అధికారం చూపించడానికి పాపాన్ని బట్టి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ క్రీస్తు యేసు నందున్నవానికి ఉన్నవానిపై ఏ విధమైన అధికారము అపవిత్రాత్మకు ఉండదు. బిలీవర్ పైన, విశ్వాసి పైన అపవిత్రాత్మక అధికారం ఉండదు. కాబట్టి ఈ తండ్రి కుమారుడు వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కుటుంబం కాదు. అపవిత్రాత్మ వారిపై అధికారం చేస్తోంది. ఇప్పుడు విశ్వాసం ఉంచాడు కనుక ఇకపై అధికారం చేయదు. దాని అధికారాన్ని విరిచేస్తున్నాడు ప్రభు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అందుకే అడిగాడు ప్రభు. ఇది చేయగలనని నమ్ముతున్నావా? సహోదరుడా, సహోదరి, విశ్వసించిన వారిపై దురాత్మకు అధికారం ఉండదు. దురాత్మలు హృదయములో నివసింపవు. విశ్వసించిన వారి హృదయాల్లో దురాత్మలు నివసింపలేవు. ఒక పక్షి ఎగిరినట్టుగా వెళ్ళిపోవటమే తప్ప అది ఉండి నివాసం ఉండి చేసేది కాదు. ప్రభు ఆజ్ఞాపించిన మళ్ళా వెనక్కి రావద్దు. దురాత్మ విడిచి వెళ్ళిపో. చెడ్డ దయ్యమా విడిచి వెళ్ళిపో. మూగమైన చెవిటి దయ్యమా విడిచి వెళ్ళిపో. డెఫ్ అండ్ డెమ్, డెఫ్ అండ్ డెమ్, మూగదైన చెవిటి దయ్యమా నీవు వదిలి వెళ్ళిపోమనగా అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ఒక భక్తుడు రాస్తూ ఒక గ్రంథంలో రాసిన మాట చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో శిష్యుల మీద వ్రాలినప్పుడు గొప్ప శబ్దముతో ఆయన దిగి వచ్చాడన్నది.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంసోనును విడనాడినప్పుడు శబ్దము లేకుండా విడనాడాడు. ఆయన వచ్చినప్పుడు గొప్ప శబ్దముతో, విడనాడినప్పుడు శబ్దం లేకుండా. కానీ దురాత్మ వచ్చేటప్పుడు శబ్దము లేకుండా లోపలికి వస్తున్నాడు, నిశ్శబ్దంగా. విడిచి వెళ్ళేటప్పుడు గొప్ప శబ్దంతో విలవిల్లాడించి వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని రాశాడు. బాగుంది కదా ఆలోచన? నిజమే. దురాత్మ వానిలో ప్రవేశించినప్పుడు ఓ శబ్దంతో ఏం ప్రవేశించలా, సైలెంట్గా వచ్చేసాడు. ఎందుకు? బేస్డ్ ఆన్ ద అథారిటీ ఆన్ దట్ మ్యాన్. ఆ మనుషుని మీద అపవిత్రాత్మ పాపాన్ని బట్టి, అతని పాపమును బట్టి కలిగిన అధికారం చేత వశం చేసుకుంటున్నాడు. కానీ ప్రభువునందు విశ్వాసం చేత అపవిత్రాత్మ యొక్క శక్తి వీగిపోతుంది కనుక అపవిత్రాత్మ నుండి అతడు విడుదల పొందటానికి మార్గం ప్రవేశిస్తున్నాడు. కేక వేశాడు, విలవిల్లాడించి పడిపోయినాడు. ఆ విధంగా అతడు ఉన్నప్పుడు చచ్చిన వాని వలె పడి ఉన్నాడు కనుక అనేకులు వాడు చనిపోయాడు అన్నారు. మనుషులు ఉన్నపాటున ఉండరండి. వాళ్ళకి ఏది చూస్తే అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడతారు. ఏది చూస్తే అదే కరెక్ట్, తనకేం తెలిస్తే అదే కరెక్ట్. ఇదే మనలో జబ్బు. మనిషి చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే తను చూచింది, తను విన్నది, తను నమ్మింది కరెక్ట్ అని భావిస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా ఆ వ్యక్తి అలా నిర్జీవంగా పడి ఉండేటప్పటికీ నిజంగానే చనిపోయాడు అని చెప్పి ప్రకటన చేసేస్తున్నారు. ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అయితే ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు వాడు నిలవబడ్డాడు. విలవిలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది దురాత్మ. వాడు పడిపోయాడు, నీరసంతో పడిపోయాడు. దురాత్మ అతన్ని వేధించి బలహీనుని చేసింది. ప్రభు అతన్ని లేవనెత్తాడు, బలపరిచాడు. సోదరుడు, దురాత్మ పడేస్తుంది, ప్రభు లేవనెత్తుతాడు. కానీ వాళ్ళ సువార్త కూటాల్లో చక్కగా నిలబడిన వాళ్ళు పడిపోతున్నారు. ఈ మధ్యన వీడియోలో, వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది నాకు. అందులో ఒక సేవకుడు ఎడమ పక్క నుండి కుడివైపుకు వేదిక మీద శబ్దం చేస్తూ వెళ్ళిపోతుంటే ప్రజలు కూడా అతడు ఎలా వెళుతున్నాడో అదే దిక్కులో కింద పడిపోతున్నారు, పెద్ద శబ్దంతో పడిపోతున్నారు. దురాత్మ పనులవి. దురాత్మ పడేస్తుంది, ప్రభు లేవనెత్తాడు. ఇవాళ సువార్త కూటాల్లో సేవకులు పడేస్తున్నారు. అదేమిటి? బెన్నిహిన్ అనే ఆయన పడేస్తుంటాడు. మనుషులు చాలామంది ఈ మధ్యన పడేయటం మినిస్ట్రీగా పెట్టుకున్నారు. కానీ ప్రభు లేవనెత్తడం కదా మినిస్ట్రీగా పెట్టుకుంది. ప్రభు పరిచర్యలో పడేయటాలు లేవు, లేవనెత్తటాలు ఉన్నాయి. మరి ఇవాళ చాలామంది పెద్ద పెద్ద అయ్యగారులుగా చెప్పుకుంటున్నారు, పడేస్తున్నారు వేదికల మీద. ఇట్లాగే నా బాల్యంలో, అంటే నేను ప్రభు సేవలోకి వచ్చిన కొత్తలో యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు ఒక విదేశీయుడు, ఒక ఆయన సేవకుడు వచ్చాడు. విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ పెట్టారు. అప్పట్లో ఒక పెద్ద ఆయన గుంటూరులో లెక్చరర్గా చేసిన ఆయన ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. చాలామంది పాస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్దవారు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళని కూడా వేదిక మీద పిలిచి అందరూ పడేస్తున్నాడు. నేను కూడా నన్ను పడేస్తాడేమో నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కానీ మరి నేను పడలేదు. సీనియర్ మోస్ట్ పాస్టర్స్ కొన్నాళ్ళు చాలామంది పడ్డారు, కానీ నేను పడలేదు. దేవుని స్తుతించాను, దేవా నీకు స్తోత్రం, నేను పడలేదు, అట్లీస్ట్ నేను నిలబడగలిగి ఉండే కృప చూపించావు అనుకున్నాను. సేవకులు కూడా పడిపోతున్నారు. దురాత్మ పని పడేయటం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడి కింద పడేసి విలవిల్లాడించి బారేసి. సోదరుడా, సోదరి, దైవ సేవకుడు లేవనెత్తి ఉండాలి. దురాత్మ పడేసిన వాడిని దైవ సేవకుడు లేపాలి, కానీ చక్కగా లేచి నిలబడినోడు కింద బారేయటం కాదు. అది విమర్శ. నెక్స్ట్ 28వ వచనంలో, 28వ వచనంలో ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత శిష్యులు అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యము వెళ్ళగొట్టలేకపోయాము అని ఏకాంతమును అడిగారు.
చాలా సందర్భాల్లో కొన్ని పజిల్స్ ఉంటాయి సేవకులుగా మాకు. ఎందుకు ఈ మెసేజ్ ఫెయిల్ అయింది, ఎందుకు పరిస్థితులు ఇట్లా వచ్చాయి, వై వీఆర్ ఫెయిల్యూర్ ఇన్ మినిస్ట్రీ. ఒకటే జవాబు, ఫర్ ఆల్ ద ఫెయిల్యూర్స్ ప్రేయర్లెస్నెస్, ఫెయిత్లెస్నెస్. విశ్వాసం లేకపోవటం, ప్రార్థనా జీవితం లేకపోవటం, ఉపవాస జీవితం లేకపోవటం. ఇవి రెగ్యులేట్ చేసుకుంటే చక్కటి విజయవంతమైన క్రైస్తవ జీవితం బ్రతకగలుగుతాం మనం. చక్కటి విజయవంతమైన క్రైస్తవ జీవితం లీడ్ చేయగలుగుతాము. సోదరుడా, సోదరి, రహస్యంగా అడుగుతున్నారు ప్రభువుని, ప్రభువా మేమెందుకు పడేయలేకపోయాము, మేమెందుకు దయ్యాన్ని వదిలించలేకపోయాము. నువ్వు మాకు వరం ఇచ్చావు కదా, నువ్వు మాతో ఉన్నావు కదా, అధికారం ఇచ్చావు కదా, మరి ఎందుకు ఆపరేట్ అవ్వలేదు అది? కనుక ఆయన అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి అందరూ ఈ పెర్ఫార్మెన్సెస్ చేయలేరు. ప్రభు చెబుతున్నాడు, మీ వరకు మీరు ప్రార్థనలో, ఉపవాసములో జాగ్రత్తగా ఉండమన్నాడు. మినిస్ట్రీలో ప్రేయర్ లైఫ్, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ప్రత్యేకమైనటువంటివి. ఇవి మనలను ఆధ్యాత్మికంగా బలవంతులను చేస్తాయి, ఆత్మలో స్థిరులనుగా చేస్తాయి. ప్రతి దినం వాక్యం చదవండి. డిఎల్ మూడీ గారు ఎవ్రీ 15 minutesకి ఒకసారి స్క్రిప్చర్ చదువుకునేవాడట. ఏముంటుంది ఈ బైబిల్, చిన్న బైబిల్, ఎన్నిసార్లు చదువుతా, ఎన్నిసార్లైనా చదవాల్సిందే. చదువుతుంటే దాని ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు, మన ఆత్మను బలపరుస్తూ ఉంటాడు. కనుక వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయటం మనం అభ్యాసం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టిది విడిచిపోవట అసాధ్యం అని చెప్పి ప్రభు వారితో చెప్పాడు. ఈ రాత్రికాలం ఈ వాక్య భాగం నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య భాగంలో 30వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రేపటి దినం సంవత్సరానికి ఆఖరి దినం, 31వ తారీఖు, తర్వాత 1వ తారీఖు. కనుక ఇంకా ఇంకొక దినంలో మనం న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతాం. ఈ సంవత్సరం ప్రభు మనకు చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకుని స్తుతిస్తూ, మనం పడిపోయిన విషయాలు గమనానికి తెచ్చుకుని క్షమాపణ కోరుకుని సిద్ధమవుతాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం ఇచ్చారు. నిన్నటి దినం కూడా ఈ కుటుంబమే సహాయం ఇచ్చారు. బిడ్డలను ప్రభు దీవించును గాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న అనేక మంది ప్రజలకు విడుదల దయచేయండి. వారిని లేవనెత్తండి. వారి జీవితాలు మరలా అపవిత్రాత్మ బారిన పడకుండా విశ్వాసములోనికి నడిపించండి. నీ వాక్యము చేత నింపబడు అనుభవాన్ని వారికి ఇవ్వండి. శిష్యులు నీ యందు విశ్వాసం ఉంచలేకపోయినారు ప్రభు, అపవిత్రాత్మను వెడలగొట్టలేకపోయినారు. ఆ దుస్థితిలో మేము వండుకున్న సహాయం చేయండి. నజరేయుడైన యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.